చూస్తున్నాం యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చౌటుప్పల్ మండలం కైతాపురం దగ్గర లారీని ఢీకొట్టింది ఓ కార్. అయితే స్పాట్ లో ఆ కారులో ఇద్దరు డిఎస్పీలు దుర్మరణం పాలయ్యారు. ప్రాణాపాయ స్థితిలో ఎస్పీ ప్రసాద్, డ్రైవర్ నరసింగరావు కూడా ఉన్నారు. సో మృతులని ఏపీకి చెందినటువంటి చక్రధర్ రావు, శాంతారావుగా గుర్తించారు పోలీసులు. ఏపీ ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీస్ వింగ్ లో పనిచేస్తున్నారు ఈ టీం. విజయవాడ నుంచి హైదరాబాద్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన అక్కడ కనిపించినటువంటి ఐడి కార్డ్ ఆయనదే, కే చక్రధర్ రావు. ఆయన ఇప్పుడు ఈ ఘటనలో దుర్మరణం పాలయ్యారు. సో ప్రస్తుతానికి యాదాద్రి భువనగిరి జిల్లా కైతాపురం చౌటుప్పల్ మండలంలోని కైతాపురం మెయిన్ హైవే పైనే ఒక లారీని ఈ కార్ ఢీకొట్టింది. స్పాట్లో ఇద్దరు డిఎస్పీలు మరణించారు. సో ఎస్పీ అండ్ ఒక డ్రైవర్ కూడా చాలా తీవ్రంగా గాయాలైనట్టు తెలుస్తోంది. ఏపీ ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీస్ వింగ్ లో పనిచేస్తోంది ఈ టీం. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇక మరిన్ని అప్డేట్స్ తో మా ప్రతినిధి పెట్రిషా సిద్ధంగా ఉన్నారు. పెట్రిషా, ఏ సమయంలో జరిగింది ఈ ఘటన? ఆ ఘటన జరిగేటువంటి క్రమంలో వారంతా ఎక్కడి నుంచి వస్తూ ఉన్నారు, ఎటు వెళ్తున్నారు, అప్డేట్స్ ఏంటి? ఏదైతే ఘటన జరిగిందో ప్రస్తుతం అది ఉదయం జరిగినట్టు కూడా తెలుస్తుంది. భువనగిరి దగ్గర యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ వద్ద కూడా జరిగింది. స్కార్పియో చాలా ఓవర్ స్పీడింగ్ లో ఒకవైపు ముందున్న లారీని కూడా ఢీ కొట్టడము, ముందున్న భాగం బంపర్ భాగం అంతా కూడా లేచిపోవడం, అదే కాకుండా ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవ్వడం, స్పాట్ లో కూడా ఇద్దరు డిఎస్పీలు చనిపోవడం, ఇప్పటికే అడిషనల్ సపరేట్ వింగ్ లో పనిచేస్తున్న ఏఎస్పీతో పాటు డ్రైవర్ కూడా మరణించడం తెలుస్తుంది. మరో పోలీస్ ఆఫీసర్ కూడా క్రిటికల్ కండిషన్ లో ఉన్నారు. ప్రస్తుతం ఒక పని మీద వీళ్ళు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్నారంటూ కూడా సమాచారం తెలుస్తుంది. ఏదైతే యాక్సిడెంట్ జరిగిన సమయంలో కూడా ఉదయం చోటు చేసుకుందనే పూర్తిగా తెలుస్తుంది. ఈ సమయంలో వెంటనే స్థానికులు గమనించి అంబులెన్స్ కి పిలవడం, అదే కాకుండా పోలీసులకి సమాచారం ఇవ్వడం, ఇదంతా కూడా హుటాహుటిన జరిగిపోయింది. స్కార్పియో కూడా ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఇద్దరు డిఎస్పీలు కూడా ఒక పని మీద వెళ్తున్నారు. చక్రధర్ తో పాటు శాంతారావు కూడా ఇద్దరు కూడా పని మీద, అంటే ఆఫీస్ పని మీద వెళ్తున్న సమయంలో కూడా నిద్రపోయి ఇదంతా జరిగిందా? యూజువల్లీ పోలీస్ ఆఫీసర్ డ్యూటీలో ఉన్నప్పుడు మద్యం సేవించారు, అటువంటిది ఓవర్ స్పీడింగే కారణమా లేకపోతే ఇంకేదన్నా కారణమా అనే విధంగా కూడా తెలియాల్సిన విషయం. ఏపీ నుంచి యాదాద్రి ఒక కేసు ఇన్వెస్టిగేషన్ పైన కూడా ఉదయం టైంలో, అంటే రాత్రి బయలుదేరారు, ఉదయం ఈ ఘటన తెల్లారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం మరో ఆఫీసర్ కి కూడా తీవ్రమైన గాయాలతో క్రిటికల్ కండిషన్ లో ఉన్నారని తెలుస్తుంది. ఒక నిద్రనే కారణమా లేకపోతే ఓవర్ స్పీడింగ్ కారణం అనేది కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు మాత్రం కేసు నమోదు చేసుకున్నారు. ఆ స్కార్పియో కూడా తుక్కు అయిన పరిస్థితి, ముందంతా బంపర్ భాగం అంతా కూడా రాడ్స్ అంతా కూడా లేచిపోవడం, అదే కాకుండా ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవ్వడము, వెంటనే వాళ్ళు అక్కడనే స్పాట్ లో చనిపోవడం, ఇదంతా కూడా హుటాహుటిగా జరిగిపోయింది. AP 18P117 ఆ నంబర్ ఏదైతే స్కార్పియో నంబర్ ఉందో ముందెళ్ళిన లారీని అతి వేగంగా ఢీ కొట్టడం వల్లనే ఈ ప్రమాదం జరిగింది. డిఎస్పీ ఆఫీసర్ కూడా మరణించారని కూడా తెలుస్తుంది. పెట్రిషా, ఆగి ఉన్న లారీని ఢీ కొట్టారా? ఆ సమయంలో ఎవరు డ్రైవ్ చేస్తూ ఉన్నారు, ఎంతమంది వెళ్తున్నారు ఆ కారులో? దాదాపు ఆ కార్లో నలుగురు ఉన్నారంటూ కూడా సమాచారం అయితే వస్తుంది. డ్రైవర్ ఎవరితో పాటు ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు, ఇంకో మొత్తం నలుగురు ఉన్నారంటూ కూడా సమాచారం వస్తున్న పరిస్థితి. దాంట్లో ప్రధానంగా కూడా ఇద్దరు తీవ్రమైన గాయాలు, ఒక్కరు మరణించారని కూడా తెలుస్తుంది. ముగ్గురా నలుగురు అనేది కూడా పూర్తిగా తెలియాల్సిన విషయం. అదే కాకుండా నిద్రపోయి, అంటే డ్రైవర్ నిద్రపోవడం వల్లనే ఈ ఘటన చోటు చేసుకుందా లేకపోతే మద్యం సేవించాడా లేదంటే ఇంకేదన్నా కారణమై ఉంటుందా అనేది కూడా తెలియాల్సిన విషయం. అంటే డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ బండిని అడుపుతున్నాం, వాళ్ళని ఇక్కడికైనా తీసుకెళ్తున్నాం అంటే ఇటువంటివి జరగదు. అంటే ఎవరైనా సరే డ్రైవర్లు కూడా మద్యం తాగి నడిపించరు, కానీ దీని ఓవర్ స్పీడింగే కారణమా లేకపోతే నిద్రపోయారనే విధంగా కూడా పోలీసులు సీసీటీవీ ఫుటేజ్, హైవే ఉన్న సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా గాలిస్తున్న పరిస్థితి. కానీ ఏదైతే లారీ ముందు వెళ్తుందో ఆ లారీని బలంగా ఢీ కొట్టడం వల్లనే ఈ ఘటన చోటు చేసుకుంది. దాదాపు ఒక 200 మీటర్స్ దూరం నుంచి అతి వేగంగా ఢీ కొట్టడంతో వెంటనే ముందు వెనుకకున్న వాళ్ళందరూ కూడా బయటికి రావడం, అద్దాలు పగిలిపోవడము, తుక్కైన పరిస్థితి, ఎయిర్ బ్యాగ్స్ వచ్చేయడం, ఇదంతా కూడా ఘటన వెంటనే చోటు చేసుకుంది. కానీ ఈ ఘటనలో ఒక పోలీస్ ఆఫీసర్ ప్రాణాలు కోల్పోవడం,
మరో ఇద్దరు కూడా క్రిటికల్ కండిషన్ అని తెలుస్తుంది. రైట్ పట్రిషియా. సో ప్రస్తుతానికి విజయవాడ వైపు వెళ్తున్నటువంటి లారీని ఒక కార్ ఢీ కొట్టింది. ఆ కార్లో ఇద్దరు డిఎస్పీలు మరణించారు. ఆ కార్లో సుమారుగా ఆ సమయంలో 4 లేదా 5 ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. ఇద్దరు డిఎస్పీలు అటు చక్రధర్రావు, శాంతారావు ఇద్దరు కూడా దుర్మరణం పాలైనట్టు తెలుస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కైతాపురం దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. సో ఏపీకి చెందిన డిఎస్పీలు చక్రధర్రావు, శాంతారావు ఇద్దరు కూడా ప్రాణాలు కోల్పోయారు. అడిషనల్ ఎస్పీ ప్రసాద్ అండ్ డ్రైవర్ నరసింగరావు కూడా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. సో ఇక డ్రైవర్ ను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. స్కార్పియో వాహనం ముందున్నటువంటి లారీని తప్పించబోయి డివైడర్ ఎక్కి రాంగ్ రూట్ లోకి దూసుకెళ్లిందట. సో ఈ ఘటనలో ఈ ప్రస్తుతానికి ఇద్దరు డిఎస్పీలు మరణించారు. సో మరొక ఏఎస్పీ అండ్ డ్రైవర్ కూడా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. కనురెప్పపాట్లోనే కళ్ళు మురుసు తెరిచేలోగా యాక్సిడెంట్ జరుగుతున్నాయి. మరి ముఖ్యంగా తెల్లవారుజామున నిద్రలో కూరుకుంటూ ఉంటారు కాబట్టి అంతలోనే ఈ యాక్సిడెంట్ జరుగుతున్నాయి. సో దయచేసి ఇక్కడ చూస్తున్నారు కదా ఏపీ 18P1176 ఈ వాహనమే ఇప్పుడు యాక్సిడెంట్కి గురైంది. సో దయచేసి తెల్లవారుజామున వెళ్దామని చెప్పి రయ్యుమని ఎంటీగా ఉన్నాయి రోడ్స్ దూసుకెళ్దామని చెప్పేటువంటి మీ ఆలోచన పొరపాటు. ప్రమాదాన్ని పొంచి ఉందని గమనించండి. జాగ్రత్తగా ఆచితూచి వెళ్లాల్సిన అవసరం ఉంది. సో మరి ముఖ్యంగా ప్రతి ట్రాఫిక్ గైడ్ లైన్స్ కూడా పాటించాల్సిందే. ఇండికేటర్స్ కానివ్వండి, మిగిలిన హెడ్లైన్స్ అన్ని కూడా మీరు పాటించాల్సిందే. సో ముఖ్యంగా ఓఆర్ఆర్ అండ్ విజయవాడ వైపుగా వెళ్తున్నటువంటి ఈ రోడ్లన్నీ కూడా నెత్తురోడుతున్నాయి. సో చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. సో ఆ రోడ్లపైన ప్రయాణించేప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోండి. ఎప్పటికప్పుడు చాలా పక్కాగా డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. మ్యూజిక్ వింటూ ఫోన్లు ఆపరేట్ చేస్తూ ఉంటే డెఫినెట్గా ఆ ప్రమాదానికి గురే అవకాశం కూడా ఉంది. సో నిద్రమత్తులో కూరుకొని ప్రమాదాలు కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఈ ఘటనలో స్కార్పియో వాహనం ముందున్నటువంటి లారీని తప్పించబోయి డివైడర్ ఎక్కి రాంగ్ రూట్లోకి దూసుకెళ్లి ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.